పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపరచక ఉందురని, స్థిరపడక ఉందురని మా ప్రభు నీవు చెప్పిన వాక్యాన్ని నిన్న ధ్యానించి ఉన్నాం తండ్రి. ఇఫ్ యూ హ్యావ్ నో ఫెయిత్, నో ఫిక్సిటీ, మీరు నమ్మకుండిన ఎడల స్థిరపరచబడక ఉందురని మా ప్రభు నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. మేము నీ యందు విశ్వాసం ఉంచడానికి, నీ నీతిని మా హృదయాల్లో, మా జీవితాల్లో అలవర్చుకోవటానికి, ప్రేమించడానికి నీ కృప దయచేయండి. నీ నీతి, నీ రాజ్యము, నీ శాంతి మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్నేహితులారా, నిన్న 55వ అయింది. ఈరోజు 56 మరి లెసన్ తీసుకుంటున్నాను. అది ద మీడియేటర్షిప్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద మీడియేటర్షిప్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిన్నటిది నో ఫెయిత్, నో ఫిక్సిటీ. మీరు నమ్మకుండిన ఎడల స్థిరము లేని వారు ఇదురు, స్థిరపడక ఇందురు. ప్రియుల రాజు చాలా చెడ్డవాడని చెప్పుకున్నాము. అతని వల్ల యూదా మత జాతికి అప్రతిష్ట, దావీదు సింహాసనానికి అగౌరవము, దేవుని బిడ్డల మీద, యూదా ప్రజల మీద దేవుని ఉగ్రత రగులుకొని వారికి అనేకమైన శ్రమలు వచ్చినాయని సిరియా రాజు రెజీము, ఇస్రాయేల్ రాజు పెకహు ఏకంగా వచ్చారు. మొదట ఏం చేయలేకపోయారు, కానీ తర్వాత ఈ సిరియా రాజు ఇస్రాయేల్ ప్రజల్ని కూడగట్టుకొని, అంటే ఎఫ్రాయిము 10 గోత్రాల్లో బలవంతుడు, ఒక రకమైన రౌడిజం ఉన్నవాడు, బలవంతుడు ఎఫ్రాయిము. మరి నార్థన్లో ఎక్కువగా విశాలమైన స్థలాన్ని ఆక్రమించి స్థిరపడినవాడు ఎఫ్రాయిము. అందుకని 10 గోత్రాలకి అడ్రస్ చేయటానికి ఎఫ్రాయిం అని పిలుస్తుంటారు. ఈ ఎఫ్రాయిం వీళ్ళని ఆధారంగా తీసుకొని మరి సిరియన్స్ వీరి మీదకి దండెచ్చనిచ్చినప్పుడు ఆహాజురాజు గుండె యూదా ప్రజలు పెద్దలందరిని పిలిచినప్పుడు యూదా ప్రజల గుండె అడవిలోని రెల్లు ఊగినట్టుగా, అడవి చెట్లు గాలికి ఊగినట్టుగా ఊగిపోతున్నప్పుడు అప్పుడు ఇతను భయపడి మరి తిగ్లత్ పిలేజర్, అషూర్కి ముఖ్య పట్టణము నీనివే, ద కింగ్ ఆఫ్ నీనివే, అషూర్ రాజు అయిన తిగ్లత్ పిలేజర్కి ఇక్కడ యెరూషలేము దేవాలయం ఉన్న బంగారం, వెండి అంతా తొలిసి, వీరికున్న బంగారం డబ్బంతా పోగు చేసి అతనికి పన్ను, లేకపోతే అతనికి గిఫ్ట్స్, బహుమానాలు పంపి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాడు. ఈ సిరియన్స్ నుండి మమ్మల్ని కాపాడమని కోరుకుంటూ ఉన్నాడు. అంతకుముందు నిన్న చెప్పుకున్న దాంట్లో పాలస్తీనా ఈజ్ ఇన్ బిట్వీన్ అషూర్ అండ్ ఈజిప్ట్. సౌత్ వెస్ట్లో కార్నర్లో ఈజిప్ట్ ఉంది, నార్త్ ఈస్ట్లో కార్నర్లో అషూర్ ఉంది. ఈ మధ్య మరి అటుపోవటానికి ఇటుపోవటానికి మధ్యనున్నది పాలస్తీనా దేశం, ఇస్రాయేల్ దేశము. ఈ ఇస్రాయేల్ దేశానికి ఎప్పుడూ శ్రమలే. వీరి అవిధేయత వల్ల, వీరి అక్రమం వల్ల, దేవుని మరిచినందువల్ల, దేవునికి విరుద్ధముగా విగ్రహారాధన చేసినందువల్ల, దేవుని యొక్క కాపుదల, ప్రొటెక్షన్ ఎలాంటిది ఎరగని వల్ల దేవుడు పద్దాకా ఒక మాట అంటూ ఉంటాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చాను కదా, దాసత్వము నుండి తీసుకొచ్చాను కదా, గద్దరెక్కల మీద నేను తీసుకొచ్చాను కదా, కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా నేను మిమ్మల్ని దాస్తూ ఉన్నాను కదా,
నేను ఐగుప్తులో మీరు బానిసలై ఉన్నప్పుడు అక్కడి నుంచి నేను నా కుమారుని తీసుకొచ్చాను కదా, నడక రాని వాడికి నడక నేర్పి స్థిరపరిచాను కదా, ఇంత గొప్పవాణ్ణి చేశాను కదా, దావీదు మహాచక్రవర్తి అయ్యాడు కదా, అంత స్థితికి నేను మిమ్మల్ని నడిపిస్తే మీరు నన్నే మర్చిపోయి నాకు విరుద్ధముగా వారి ముందు నన్ను అవమానపరుస్తున్నారు. యు ఆర్ డిజానరింగ్ మై నేమ్ అమాంగ్ జెంటైల్ పీపుల్. వారిలో మరి అన్యుల మధ్య నా పేరుని నన్ను అగౌరవపరుస్తున్నారు. వారితో మీరు కలిసిపోయారు. మీ నిమిత్తం వారిని ఎంతో దండించాను, వారిని తరివాను, వారిని గద్దించాను, వారిని శిక్షించాను. అయితే మీరు నన్ను విడిచి వారి పక్కన చేరి నా పేరుని నన్ను అగౌరవపరుస్తున్నారు కదా అని దేవుడు కోపడుతున్నాడు. దాన్ని బట్టి ఇశ్రాయేల్లో మరి బంధకము తెగిపోయింది, ఐక్యతనే కర్ర విరవబడింది. ఐక్యతనే కర్ర విరవబడినప్పుడు వీరు శ్రమల పాలయ్యారు. అప్పటి నుంచి అందరూ అన్ని జనుల చేతి కింద మగ్గిపోయారు. దేవుడు వీరిని స్వతంత్రులుగా చేశాడు. ప్రియులారా, అనేక సార్లు మనం కూడా విశ్వాసంగా ఎంతో స్వతంత్రంగా క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీతి నియమాలతో అందరి మధ్య గౌరవంగా, అందరి మధ్య ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపించినప్పుడు మళ్ళీ మనం ఏవో బలహీనతల వల్ల, భయం వల్ల, నిరాశల వల్ల వారితో కలిసిపోయి వారి చేత తృణీకరింపబడుతూ ఉంటున్నాం. ఇలాంటి స్థితి సంభవిస్తూ ఉన్నది. ప్రియులారా, తిగ్లత్ పిలేజర్కి మరి ధనం పంపించాడు, వెండి బంగారాలు పంపించాడు. ఒక సామెత ఏంటంటే, టైగర్ అగ్రీడ్ టు ప్రొటెక్ట్ ద షీప్ వితౌట్ ఎనీ పే. పులి అందంట, నీ గొర్రెలు కాస్తాను, నాకేమీ పే చేయొద్దులే, ఊరికినే నీ గొర్రెలు కాస్తాను, నీ గొర్రెలకి ప్రొటెక్షన్ ఇస్తాను అందంట. అదేంటి, రోజు గొర్రెలు తినేస్తుంది అన్నమాట. కొంతకాలానికి గొర్రెలు ఉండవు. అలాగే కొంతమంది జాబులో చేరతారు తక్కువ జీతమైన, కొంతమంది ఎవరి దగ్గర చేరతారు ఏమీ లాభం లేనట్టుగా ఉంటా. వాడు చేరినాక ఆ ఫ్యాక్టరీ పడిపోద్ది, వాడు చేరినాక ఆ బిజినెస్ పడిపోద్ది, వాడు స్నేహం చేసిన తర్వాత వీడి క్యారెక్టర్ పడిపోద్ది. ఇలాగూ టైగర్ చెప్పింది, ఐ విల్ ప్రొటెక్ట్ యువర్ షీప్ టు పే టు ఎనీ పేమెంట్ వితౌట్ పేమెంట్. నువ్వేమి ఇవ్వకుండానే నీ గొర్రెలు కాస్తాను. ప్రియులారా, అలాగే తిగ్లత్ పిలేజరు వాళ్ళ సిరియన్స్ నుంచి కాపాడుతానని విస్తారమైన యెరూషలేము డబ్బు తీసుకున్నాడు, కానీ వాళ్ళకి ఏమీ సహాయం చేయలేదు. వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయకుండా మరి వాళ్ళు ఇబ్బందులు పాలు చేశాడు. దేవుని గ్రంథము ప్రియులారా, మరి సంఖ్యాకాండం 16 అధ్యాయంలో లేవి మునిమరువును, కహాతు కుమారును, ఇస్హారు కుమారునగు కోరహు, రూబేన్లో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరామును లేపెను, పేయేతు కుమారుడైన ఓనును యోచించుకొనిరి. ఇశ్రాయేలు పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, ప్రియులారా, ఇతను కోరహు
ఈ కోరహ అనేవాడు మరి దాతాను అబీరాము వీళ్ళని కొంతమంది పెద్దలను పోగు చేసి మోషే మీద ఎగనెస్ట్గా, లీడర్షిప్ మీద, నాయకత్వం మీద వ్యతిరేకంగా, ప్రీస్ట్హుడ్ మీద వ్యతిరేకంగా, యాజకత్వము లీడర్షిప్ మీద వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. ఎంతకాలం మీరే యాజకులుగా ఉండాలా? ఎంతకాలం మీరే ఉంటారా? దేవుడు మరి అభిషేకించే పంపిన వారు లేవీయులు. దేవుడు నాయకుల్ని ఏర్పాటు చేసిన వారు. మోషే ఒకసారి చెబుతాడు, నేను ఎవరి దగ్గరన్నా ఏమైనా, ఎవరి గొర్రెనైనా, ఎవరి మేకనైనా, ఎవరి దగ్గరన్నా ఏమైనా డబ్బు ఆశించి నేనేమన్నా మరి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని దోచుకొని దేవునికి విరుద్ధముగా నేను ఎప్పుడన్నా పాపం చేశానా? ఎలాంటి దోషము లేనివాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నా ఇల్లంతటిలో మోషే నాకు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, యథార్థవంతుడు. అలాంటి మోషేని నీ నాయకత్వం మాకు అక్కర్లేదు, అహరోను యాజకత్వం మాకు అక్కర్లేదు, ఎప్పుడు మీరే ఉంటారా అని కుట్ర పన్ని కొంతమందిని లేపి వాళ్ళ మీద మరి అహరోనుల మీద ఎదురు తిరిగినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చినప్పుడు ప్రియులారప్పుడు వారు భూమి నోరు తెరిచి ఈ అహరోను సంతతిని మింగేసింది. అహరోను సంతతిని అహరోను భార్య తన బిడ్డలు తప్పించుకున్నారు. తర్వాత కోరహ కుమారుల కీర్తనలని మన కీర్తనలో చదువుతాం. వారు అహరోనుతో ఏకీభవించకుండా తప్పించుకున్నారు. అయితే అక్కడ భూమి 250 మందిని మింగివేసింది. ప్రియులారా, ఎదురు తిరిగినప్పుడు నాయకత్వానికి పోరు ఇలాంటివి వచ్చినప్పుడు, దేవుని ఎడల అవిధేయత చూపినప్పుడు కోరహు, దాతాను, అబీరాము యొక్క నివాసమును చుట్టుపట్ల నుండి తొలగిపోడని జనసమూహంతో చెప్పాను. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాము యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారము నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడని ఆ సమాజముతో అనెను. ప్రియులారా, అప్పుడు వారు తొలగిపోయారు. అయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క దండన వారి మీదకి వచ్చి వారి భూమి నిర్మించుకొని తిరుగుబాటు చేసిన వారిని 250 మందిని మింగేసింది. ప్రియులారా, మింగేస్తే వారు ఇంకా యెహోవాకు విరుద్ధముగా మేము యాజకులమని చెప్తున్న వాళ్ళని ఎవరు లేవీలో, ఎవరు దేవునికి అర్హులో మిమ్మల్ని టెస్ట్ చేసుకున్నప్పుడు కొంతమంది వచ్చి వారి దివిటీల్లో వారి యొక్క మరి ధూపాత్రి ఆ పాత్రలో అగ్ని వేసుకొని తీసుకొని వచ్చినప్పుడు వారి ధూపాత్రలు అగ్ని బయలుదేరి ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడు అయిన ఏలియాబుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపాత్రలు ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్ని దూరముగా చల్లుము. పాపము చేసిన తమ ప్రాణమునకు ముప్పు తెచ్చుకొని కొనిన వీరి ధూపాత్రలను తీసుకొని బలిపీఠము కప్పుగా వెడల్పైన
రేకులను చేయించుము. ప్రియులారా, 250 మంది ఆ ధూపార్తులను మేము నాయకులమే, మేము యాజకులమే, మేము లేవీయులమే, మేము ప్రీస్టులమే, మేము కూడా మీ నాయకత్వమే కాదని 250 మంది ధూపార్తులు పట్టుకొని వస్తే ఆ ధూపార్తులు వారిని దేవుడు శిక్షించాడు. వారు నశించిపోతే అవి దేవుని ఆరాధనలో బలిపీఠం వద్ద వాడబడే ధూపార్తులు, వాటిని మీరు పాడు చేయకూడదు. వాటిని తీసుకొని రేపుగా చేసి బలిపీఠం మీద కప్పుగా వేయమని దేవుడు చెప్పాడు. ఇలాంటి ఉగ్రత మరి కోరహు సంతానం యెహోవా సన్నిధిని ధూపముల అర్పింప సమీపించి కోరహు వలె అతని సమాజం వలె కాకున్నట్లు ఇశ్రాయేలుకు జ్ఞాప సూచనగా ఉండుటకై యాజకుడైన ఏలియాబు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తమతో చెప్పినట్లు వారితో బలిపీఠము కప్పుగా వెడల్పు చేయించను. ప్రియులారా, ఈ సంఘటన అగ్నిచేత కాల్చబడ్డారు. దేవునికి విరుద్ధముగా పాపం చేసి దేవుని మీద సడిగి గొడిగి దేవునికి వ్యతిరేకంగా తన చెయ్యి ఎత్తిన వారు ఈ రీతిగా నశించారు. అయితే ఇంకా ఉంది, ఇది మరునాడు అని ఉంది. ప్రియులారా, ఇంత జరిగితే వాళ్ళు ఏ విధమైన పశ్చాత్తాపము, ఏ విధమైన రియలైజేషన్, దేవుని ఉగ్రతకి మనం ఇలాగ గురవుతున్నాము, దేవుని శిక్షకు మనం ఇలాగ గురవుతున్నాము, ప్రపంచం ఈరోజు ఇంత ఉగ్రత పాలవుతుంది. ఇన్ని సంభవించినా ఎలాంటి రియలైజేషన్, ఎలాంటి పశ్చాత్తాపము, మార్పు రాకుండా వాళ్ళు అలాగే ఉండి మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరుద్ధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్తున్నాడు. ప్రియులారా, మరి ఇంకొక బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళ దుష్టత్వం వల్ల, వాళ్ళ అతిక్రమం వల్ల, వాళ్ళ అవిధేయత వల్ల, వాళ్ళ తిరుగుట వల్ల, దానివల్ల వాళ్ళకి దేవుడికి శిక్ష అనిపిస్తే ఆ శిక్షకు చనిపోయి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మీరు యెహోవా ప్రజల్ని 250 మందిని చంపారు. భూమి నెరిడ్చుకొని కొంతమంది చచ్చిపోయారు. ఇంతమందిని చంపారని మళ్ళీ బ్లేమ్ ఆఫ్టర్ బ్లేమ్. పశ్చాత్తాప హృదయం లేనప్పుడు మరీ హృదయం కఠినమైపోతుంది. శ్రమలు వచ్చే కొన్ని కఠినమైపోతుంది. మరి అప్పుడు యెహోవా మహిమ మళ్ళీ కనపడింది. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా మీరు ఈ సమాజ మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేసేదనని మోషేకు సెలవీగా వారు సాగిలపడి. అప్పుడు మోషే నీవు ధూపార్తి తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును కనుక తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్య పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనముల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారి మధ్యను, చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగిపోయెను. కోరహు తిరుగుబాటు చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క
ద్వారము దగ్గరనున్న మోషే వద్దకు తిరిగి వచ్చాను. ప్రియులారా గమనించండి, వారి కఠిన హృదయము ఇంకా ఎక్కువైనప్పుడు దేవుని యొక్క ఉగ్రత, కీడు, నాశనము, తెగులు భయంకరమైంది. తెగులు ఒకటి, కరువు ఒకటి భయంకరమైంది. యుద్ధం అయితే గబాలను చంపేసి వెళ్ళిపోతారు. తెగులు తీసుకు చావాలి. కరువు తీసి నెల ఎండిపోయి చచ్చిపోతారు. ఈ భయంకరమైన ఉగ్రత, తీర్పు వచ్చినప్పుడు మరి దేవుడు చెబుతున్నాడు, మోషే ప్రార్థన, అయ్యో ప్రభా, దేవుడు చెబుతున్నాడు, నువ్వు త్వరగా దుపాత్రి తీసుకొని వెళ్ళి నీవు వారి కొరకు ప్రాయశ్చిత్తము, అటాన్మెంట్, వారి దోషముల కొరకు ప్రాయశ్చిత్తము, ఆ దుపాత్రి మీద నీవు ప్రాయశ్చిత్తము అగ్నితో కాల్చి ప్రాయశ్చిత్తము, అటాన్మెంట్ చేయమని చెప్పినప్పుడు మోషే పరిగెత్తుకుంటా వేగముగా వెళ్ళి అహరోను ఆ దీపం పట్టుకొని వారి మధ్య నిలిచి వారి కొరకు ప్రాయశ్చిత్తము చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. అహరోను చచ్చిన వారికి, చావబోయే వారికి మధ్య నిలబడి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, చాలామంది చచ్చిపోయారు, చాలామంది చావపోతున్నారు, వారి మధ్య నిలబడ్డాడు. ఈరోజు ప్రపంచానికి వచ్చిన తెగులు లక్షల మంది చచ్చిపోతున్నారు, కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు వారి రోజు కొంతమంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వారు, చావటానికి సిద్ధంగా ఉన్నవారు, విపత్తులు, ఈ కష్టకాలంలో, ఈ భయంకరమైన ఉపద్రవములు, దీని మధ్యలో, దీని ఇబ్బందులు, శ్రమలు, మన భయములు, మన ఆందోళనలు దేవుని యొక్క సహాయము కావాలి. నువ్వు వెళ్ళి మధ్యలో నిలబడు. అహరోను ధూపాత్రి తీసుకొని ఆ మధ్యలో నిలబడి ఆ అటాన్మెంట్, ప్రాయశ్చిత్తము చేసేప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. అప్పటికే 14,700 మంది చనిపోయినట్లుగా గ్రంథములో వ్రాయబడింది. ప్రియులారా, మరి అటాన్మెంట్, దేవుడు మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. యోహాను సువార్తలో పరిశుద్ధుడైన యోహాను 7వ అధ్యాయంలో మరి ఏం రాస్తున్నాడంటే, ఆ పండుగ దినమైన మహాదినమైన అంత్యదినమున ఆయన నిలబడి, నేను లోకమునకు వెలుగైన, నేను లోకమునకు ఎవడైనా దప్పుకొని ఇలా నా వద్దకు రావాలి అని చెబుతూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో నేనే జీవజలమని యేసు ప్రభు చెబుతున్నాడు. ఆ పండుగలో జీవ జలాలు తెచ్చి ఆ దేవాలయంలో ఆ కుండీలో నింపుతుంటారు, పొర్లిపోయినంతగా నింపుతుంటారు. అయితే యేసు ప్రభు అక్కడ నిలబడి పండుగ సమయంలో మధ్యలో లేచి, నేనే జీవజలము, 6వ అధ్యాయంలో చెబుతున్నాడు, మరి నేనే జీవాహారము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమో ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడు. వీరు నన్ను చూచి నీవు విశ్వసించక ఉన్నారని వారితో చెప్పాను. మీరు నన్ను చూస్తున్నారు, నో ఫెయిత్, నో ఫిక్సిటీ, మీకు స్థిరపడక ఉంటారు. నన్ను నమ్మేంత వరకు కూడా మీకు స్థిరం ఉండదు. అంత్యదినమైన నేను నా ఇష్టము నెరవేర్చుట కాదు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము చేయుటకే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే జీవాహారము, ద మీడియేటర్షిప్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అహరోను ధూపాత్రి తీసుకుని వెళ్ళి చచ్చిపోయిన వారు, చావపోయే వారి మధ్య నిలిచి ధూపం వేసి అటాన్మెంట్ చెల్లించినప్పుడు వారు బ్రతికి ఉన్నారు. తెగులు పోయింది. మధ్యలో యేసు ప్రభు నిలబడి, నేనే జీవాహారము, నా వద్దకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికొనడు. ప్రియుల హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరిలో
మరి మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడిను. ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరబడి సమయోచితమైన సహాయం కోరుకు పాప పొందుచు ధైర్యంతో కృపాసనం వద్దకు పరిగెత్తుదము. ఫిబ్రవరి పత్రిక అంతకంత రాస్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి తెర లోపల ప్రవేశించి ఉన్నాడు. తెర లోపల మనకు దేవుని సన్నిధికి అడ్డంగా ఉన్న తెరను చింపి ఉన్నాడు. ఆ తెర లోపల ప్రవేశించి నిత్యమైన ప్రధాన యాజకుడిగా మనకున్నాడు. మనం కూడా ఆయన మన ప్రతి ఇబ్బందులు, ప్రతి అవసరతలు, ప్రతి బలహీనతలో సహానుభవం కలిగి ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి మనము కూడా తెర లోపల ప్రవేశిద్దామని మరి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఈజ్ ద మీడియేటర్. ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఆయన మనకు ఇంటర్సెసరీ, మన కొరకు ప్రార్థన చేసేవాడు. మనకి మధ్యవర్తిగా ఉండి మనల్ని కాపాడిన యేసు ప్రభువుకి దేవునికి వందనాలు చెబుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు సదాకాలం మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.